కృప గురించి బాగా ఎవరు వివరించగలరంటే, ఒక నీతిమంతుని కంటే మారు మనసు పొందిన ఒక పాపి బాగా వివరించగలడు. అంతేనండి. కృప గురించి వివరించాలంటే యథార్థంగా నీతిగా బ్రతికే వ్యక్తి కంటే ఘోరమైన పాపి అయి ఉండి మారు మనసుతో ప్రభు పాదాల పట్టి రక్షణ పొందిన పాపికి కృప అంటే ఏంటో తెలుసు. ఆ కృప బాగా వివరించగలడు. వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీని రాళ్లతో కొట్టి చంపే సమయంలో యేసు ప్రభు ఆమెను ఏ విధంగా రక్షించాడో ఆమెను అడిగితే చెప్తుంది కృప అంటే ఏంటో. కృప అంటే దేనికి మనం అనర్హులమో దానికి అర్హులుగా చేసేది కృప. దేనికి మనం అర్హులమో దాని నుండి తప్పించేది కృప. మరలా చెప్తున్నాను, కృప అంటే ఏంటి? దేనికి మనం అనర్హులమో దానిని మనకు అనుగ్రహించేది కృప. దేనికి మనం అర్హులమో దాని నుండి తప్పించేది కృప. దేనికి అర్హులం అండి? మనం తీర్పుకు అర్హులం. మనం చేసిన పాపాలను బట్టి తీర్పుకు అర్హులం, శిక్షకు అర్హులం, మరణానికి అర్హులం. అటువంటి మనం చేసిన తప్పులు బట్టి కానీ పాపములను బట్టి కానీ మనకు రావాల్సిన శిక్ష మనకు అర్హులం. న్యాయంగా దేవుడు తీర్పు తీరుస్తే మనం అందరం శిక్షకు లోనైన వారమే. కానీ న్యాయవంతుడే, న్యాయంగానే తీర్పు తీర్చాడు. మన శిక్షను తన కుమారుడైన యేసుక్రీస్తు మీద వేసి మనలను కరుణించాడు. కాబట్టి కృప అంటే ఏంటి? గ్రేస్ ఈజ్ వాట్ గాడ్ గివింగ్ యూ ఫర్ విచ్ యూ డోంట్ డిజర్వ్, అండ్ గ్రేస్ ఈజ్ వాట్ నాట్ గాడ్ గివింగ్ యూ ఫర్ విచ్ యూ డిజర్వ్. దేనికి నువ్వు నేను అర్హులమో ఆ శిక్ష నుంచి మనల్ని తప్పించి అది మనకి రాకుండా చేసేది కృప. దేనికి మనం అయోగ్యులమో అనర్హులమో ఆ దీవెనను మనకి రప్పించేది కృప.